హలో అండి. ఇంట్లోనే మనం టేస్టీగా, హెల్తీగా పిల్లలకి నచ్చే స్నాక్ చేద్దామా? అదేంటో ఆల్రెడీ చూస్తే తెలుస్తుంది. పిల్లలు ఎక్కువగా అడిగేది మంచూరియా. బయటికి ఎక్కడికి వెళ్ళినా సరే మమ్మీ మంచూరియా కావాలి. అదేదో మనమే ఇంట్లో హెల్తీగా చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. మా పిల్లలు మాత్రం ఎక్కువ అడిగేది మాత్రం మంచూరియానే. అందుకనే సరే ఈసారి ఖచ్చితంగా చేసి పెడతాను అనేసి ఇంట్లో చేయడం మొదలుపెట్టాను. చాలా ఈజీనే, కాకపోతే చేయడం కొత్తగా ఉన్నప్పుడు కష్టంగా అనిపిస్తుంది. చాలా ఈజీ ప్రాసెస్ ఏంటో చూసేయండి. ముందుగా క్యాబేజ్ని కడిగి మనం అంటే కట్ చేసుకోవచ్చు. కట్ చేసుకునే దానికన్నా మిక్సీలో వేసుకుంటే కొంచెం మనకి ఈజీగా తొందరగా అయిపోతుంది. అందుకే నేను మిక్సీలో క్యాబేజ్తో పాటు కొంచెం క్యారెట్ కూడా, అంటే క్యారెట్ ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, నో ప్రాబ్లం దానికి. మిక్సీలో కూడా ఎక్కువ గ్రైండ్ చేయకూడదు, జస్ట్ అది చిన్న చిన్న పీసెస్ అయ్యే వరకు సరిపోతుంది. ఆ తర్వాత బౌల్లో వేసుకుని కార్న్ఫ్లవర్ వేసుకోవాలి. అంటే మనకు సరిపడినంత కార్న్ఫ్లవర్, కొంచెం కారం, సాల్ట్, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్స్ చేసుకుని బాల్స్లా చేసుకోవాలి. మనం చేసుకున్న బాల్స్ని పక్కన పెట్టుకొని ఆయిల్ వేసుకొని సిమ్లో పెట్టుకోవాలి. హైలో పెట్టకూడదు. హైలో పెడితే పైన రోస్ట్ అయితే లోపల కుక్ అవ్వన్నమాట. సిమ్లో పెట్టుకొని బాల్స్ అన్నీ మనం పెట్టుకున్న బాల్స్ అన్నీ ఫ్రై చేసుకోవాలి. దీనికి మాత్రం కొంచెం టైం టేకింగ్, అంటే అది బాల్స్ బాగా లోపల వరకు కుక్ అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని వెల్లుల్లి కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్ కింద. పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని అవి వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకొని, ఆనియన్స్ ఎక్కువ వేయగనివ్వక్కర్లేదు, లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే చాలు. తర్వాత టమాటో సాస్, చిల్లీ సాస్, సోయా సాస్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత దాంట్లో సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని కొంచెం వేగిన తర్వాత మనకి ఎన్ని వాటర్ కావాలో, అంటే మన మంచూరియా బాల్స్ కుక్ అయ్యే వరకు వాటి ఆ గ్రేవీ అంతా వాటికి పట్టేటట్టు వాటర్ ఎంత పడతాయో అంత వేసుకొని కలుపుకున్న తర్వాత అది మరిగిన తర్వాత, వాటర్ మరిగిన తర్వాత ఒక 1 స్పూన్ 1.5 స్పూను కార్న్ఫ్లవర్ వేసుకొని వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుని దాంట్లో వేసేయాలి. ఆ మరిగే వాటర్లో వేసేయాలి. వేసిన తర్వాత అది కొంచెం థిక్ అవుతుంది. థిక్ అయిన తర్వాత మన మంచూరియా బాల్స్ ఉన్నాయి కదా, అవి కూడా దాంట్లో వేసి ఆ గ్రేవీ అంతా మంచూరియా బాల్స్కి పట్టేటట్టు గ్యాస్ సిమ్లో పెట్టుకొని 10 మినిట్స్ మూత పెట్టుకుంటే రెడీ అయిపోతుంది. తర్వాత టమాటో సాసు, ఆనియన్స్ వేసుకొని గార్నిష్ చేసుకుని మన పిల్లలకి ఇవ్వచ్చు. మా పిల్లలకైతే చాలా నచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.